ఆయనను ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. 6వ వచనము, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదము. సో ఈ 6వ వచనాన్ని మనము బహుశా మననం చేసుకుంటే అది ఉపయోగకరంగా ఉంటుందేమో. అది ఏమిటి? ఆయన మన దేవుడు, ఆయన మనము అంటే మనల్ని చేసిన దేవుడు, మనల్ని పాలించే దేవుడు, మనల్ని మేపే దేవుడు, అట్లా చెప్పుకోవచ్చేమో. సో ఎవరు ఈయన మన దేవుడు అని చెప్పబడింది. ఈ పై వచనాల్లో ఉంది ఎవరో ఈయన, ఆయన ఎలాంటి వాడో ఆ పై వచనాల్లో ఉంది. ఆ పై వచనాల్లో ఏముంది ఆయన గురించి? ఏముందండి? చదివేటప్పుడు యెహోవా మహాదేవుడు అనే మాట ఉంది. యెహోవా మహాదేవుడు. ఎందుకు ఆయన మహాదేవుడు? దేవతల అందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. దేవతల అందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. మనము దేవుడు అని ఎవరినైనా కానీ నమ్మవచ్చు, అందులో తప్పేమీ లేదు. అది మానవ సహజము, మానవ ధర్మము కూడాను. ఎవరినో ఒకరిని దేవుడుగా ఎంచుకొని నమ్మటము, పూజించటము అనేది అది ప్రతి మానవునికి ఉన్న అవసరము. ఆఖరికి దేవుడు లేడు అనే వాళ్ళు కూడా ఎవరినో ఒకరిని పూజిస్తారు. సో ఈ యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు అనే మాట ఇది ఎట్లా ఉంది అంటే, దేవతలు చాలా మంది ఉన్నారు కానీ కదా, వాళ్ళకి పైన మహాత్మ్యము గలవాడు ఒకడున్నాడు. ఆయన పేరు యెహోవా అనే మాట ఏం చెబుతా ఉన్నాడు. సో మనము మనుషులుగా ఎవరినో ఒకరిని పూజ చేయాలా, ఎవరినో ఒకరిని ఆరాధించాలా, ఎవరికో ఒకరికి మొక్కాలా, అది లేకుండా మనకు గడవదు. అది మానవ సహజము, మానవ అవసరం కూడా అలాగే ఉంది. దాని విషయము ఎవరు ఒకళ్ళు గురించి తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి భక్తి వాళ్లకు, ఎవరి అవసరం వారికి, ఎవరి దేవుడు వారికి. సో ముఖ్యంగా మన దేశంలో దేవుడు అంటే దేవుని ఎట్లా ఎక్కువగా భక్తి మన దేశంలో ఎక్కువ. సో అలా ఉండేటువంటి మన సంస్కృతి సంప్రదాయాల మధ్య నా ప్రశ్న ఏమిటి అంటే, మీరు ఎవరిని నమ్ముకున్నారు? అది నిజమా కాదా? చేయొచ్చా చేయకూడదా? మీకు ఇష్టమైన దేవుణ్ణి నమ్ముకోవాలా, లేకపోతే నేను చెప్పే దేవుణ్ణి నమ్ముకోవాలా అని చెప్పేటువంటి వాడిని నేను కాదు. కానీ మనకు మనమే కొన్ని ప్రశ్నలు వేసుకోవచ్చు. ఒక ప్రశ్న వేసుకోవచ్చు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, నేను ఎవరినైతే దైవంగా ఎంచి పూజిస్తున్నానో ఆ దైవాన్ని నేను ఎరుగుదునా? ఆ దైవాన్ని నేను ఎరుగుదునా? నేను ఆ దైవాన్ని ఎరగాల అంటే ముందు అసలు ఆ దైవం ఉండాలి కదా.
ఎవరినన్నా కానీ దైవంగా మనం పూజించాలి అంటే ఆ దైవం ఉండాలి కదా, ఉంటేనే కదా ఎరిగేది. ఒక వ్యక్తిని మనము దైవంగా ఎంచి పూజించాలా అంటే దానికి ఏమైనా కానీ కొన్ని 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 కారణాలు, కొన్ని నిబద్ధతలు ఉన్నాయా? ఎవరిని పడితే వాళ్ళనే దేవుడు అని పిలవవచ్చా? నాకు ఇష్టమైనంత మాత్రం చేత ఎవరిని పడితే వాళ్ళని నేను అమ్మ అంటే మంచిదేనా, నాన్న అనవచ్చునా అంటే అనవచ్చునేమో, కానీ అనంత మాత్రం చేత వాళ్ళు నాకు తల్లి అవుతారా, తండ్రి అవుతారా? సో ఒక వ్యక్తిని దైవంగా ఎంచుకోవాలా అంటే ఆ వ్యక్తి ఉండాలి కదా. నేను ఎవరినన్నా కానీ అమ్మ అని పిలవాలా అంటే నిజంగా నాకు అమ్మగా ఉన్న అమ్మ ఇప్పుడు లేదు. కానీ నేను చాలా మంది ముఖ్యంగా మా వృత్తిలో లేకపోతే క్రైస్తవ భక్తి భాషలోనో కానీ అమ్మ అంటూ సహజం. ఏ స్త్రీనైనా కానీ ఏంటమ్మా, ఏంటండి, ఏంటయ్యా అన్నంత మాత్రం చేత వాళ్ళు నాకు అమ్మ కాదు, వాళ్ళు నాకు తండ్రి కూడా కాదు. అది ఒక వాడుక భాష, అది ఒక వాడే విధానం. అది మన ముఖ్యంగా మన 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 దేశంలో ఇట్లా వాడుకోవటం చాలా మంచిగా ఉంటుంది. దారిని పోయే వాళ్ళు కూడా అంకుల్ అంటారు, వాళ్ళకి నీకు సంబంధం లేదు. బస్సులో ఎక్కినా కానీ ఆంటీ అంటారు, వాళ్ళకి మీకు సంబంధం లేదు. సో అది ఒక మంచి 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 సాంస్కృతిక అలవాటు, ఇతరులను గౌరవించటము, ఇతరులను అట్లాంటి మంచి అనుబంధ పదాలతో పిలవటము, వాడటము. సో అంతవరకు బాగానే ఉంది. కానీ నిజంగా నాకు అమ్మ ఉంది ఒకటే, నాయన కూడా ఒకటే. సో ఈయన యెహోవా దేవుడు దేవతలందరి పైన మహాత్యము గల మహారాజు అంటే ఎంతో మంది దేవతలుగా దేవులుగా పూజించేటువంటి మన లోకంలో నేను పూజించే దేవుని ఎరగాల అంటే అసలు ఆయన ఉన్నాడా లేదా, ఆయనో లేకపోతే ఆవిడో, దానికి ఇదేముంది ఇక్కడ. సో మీరు ఒక స్త్రీని దేవతగా పూజిస్తే ఆవిడ, ఒక పురుష రూపాన్ని దేవుడిగా పూజిస్తే ఆయన. నిజంగా వాళ్ళు దేవతల కాదా, దేవుళ్ళ కాదా అనేటువంటి ఒక నిర్ధారణ ఉంటే మనం చేసేటువంటి మా భక్తికి, పూజకు ఒక 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 ఆధారం ఉంటుందేమో. సో ఈయన ఏమంటా ఉన్నాడు, దేవతలందరి పైన మహాత్మ్యము గల మహారాజు నేను నమ్మే ఈ దేవుడు అంటున్నాడు. అంటే ఈయన ఎవరిని తీసివేయటం లేదు, ఎవరిని కాదు అంటం లేదు, ఎవరితోనూ వాగ్వివాదం పెట్టుకోవటం లేదు, మీరెక్కువ మేమెక్కువ అని తగవలేదు. కానీ నా దృష్టికి వస్తే ఆయన అంటా ఉన్నాడు, దేవతల అందరి పైన మహాత్మ్యము గల మహారాజు ఒకడు ఉన్నాడు, పాలించేవాడున్నాడు. ఆయన నా దేవుడు, ఆయన మహాదేవుడు. అందుకు సో నీవు దేవుని నిజంగానే ఎరుగుదువా? యేసుక్రీస్తు ప్రభు నిజంగానే ఎరగవచ్చా? ఈరోజు కృతజ్ఞత కూడిక అని చెప్పుకుంటా ఉన్నప్పుడు నేను 2-3 విషయాలు తను చెప్పిన దాంట్లో కూడాను ఆ వాక్య భాగాలను ఆలోచించారు. అది ఏమిటి అంటే, రక్షించిన దేవుడు, పోషించే దేవుడు, రక్షించిన దేవుడు, తర్వాత పిలిచిన దేవుడు, పోషించే దేవుడు. రక్షించిన వాడు సేవకు పిలిచాడు, సేవకు పిలిచి మనలను పోషించాడు. సో అందుకు ఈ మాట 6వ వచనంలో ఏమనుంది, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అనే మాట. సో నేనేమన్నాను, నిజంగానే ఈయన ఏంటో దేవతలందరికంటే మహాత్మ్యం గల దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన నా దేవుడు అని చెబుతా ఉంటే ఇదేదో ప్రగల్భాలు పలికే మాటల్లాగానే కొంచెం కనిపిస్తా ఉన్నవి.
10 మంది ఉంటే మనం 10 అంతా కూర్చొని ఉంటే ఎవరి దేవుడు ఎవరి దేవతకు వాళ్ళు ఉంటే నేను నిలవబడి దేవతలకందరికంటే మహాత్మ్యము గల దేవుడు, ఆయన మహారాజు అని నేను అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నీ దేవుడే గొప్పోడా, మా దేవుడు కాదా అనేటువంటి ఒక తలంపు వస్తుంది. అది సహజమే, అది న్యాయమే, ఆ ప్రశ్న వేయవలసిందే కూడాను, అందులో తప్పు కూడా ఏం లేదు. అయితే ఒకవేళ కనుక నేను ఆ మాట అంటే దానిని చెప్పటానికి కొంత 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 ఆధారం ఉండాలి, దేన్ని బట్టి అని చెప్పేసి. సో అందుకు రక్షించు దేవుడు అనే మాట వచ్చినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కొద్దిగా నేను ఎక్కడో చూస్తున్నా, చెప్పేది ఒకటి చూసింది అట్లా ఉంది నా పని. ఓకే, 3వ వచనము, 1వ అధ్యాయం 3వ వచనము, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. సో ఈరోజు ఏంటంటే కృతజ్ఞత కూడిక, లేకపోతే దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసిన మేలును బట్టి కృతజ్ఞతగా జ్ఞాపకంగా పెట్టుకున్నటువంటి కూడిక అన్న మాటకు మొట్టమొదటిగా ఏ వ్యక్తి అయినా కానీ నేను దేవుని ఎరుగుదును అనే మాటకు విలువ ఉండాలి. అంటే ఈ వాక్య భాగం ఈయనేమి చెబుతా ఉన్నాడంటే, ప్రభు అయిన యేసు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకు దేవుడు స్తుతింపబడునుగాక అనే మాటకు ఈ గ్రంథకర్త వివరం ఇస్తా ఉన్నాడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన. ఎందుకు దేవుడు స్తుతింపబడాలి అంటే, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. 7వ వచనము, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఒక వ్యక్తి సర్వము సంపాదించుకొని అన్నీ కలిగి ఉండి కూడా యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటి అంటే, ఒకడు సర్వము సంపాదించుకొని వాని ప్రాణము పోగొట్టుకుంటే లేక వాని ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? నాకు అన్నీ కలిగి ఉండి కూడాను సుఖంగా జీవించి, ఆరోగ్యకరంగా జీవించి, కోరికలన్నీ తీర్చుకొని దేవుడే ఇచ్చాడని నమ్మి ఆ విధంగా జీవించి, నా సమయం వచ్చి నేను కళ్ళు మూసుకున్నప్పుడు, ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళకపోతే, ఒకడు సర్వలోకము సంపాదించుకొని వాని ఆత్మనే పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? అంటే ఈరోజు వినే మీరు చెప్పే నేను ఒకటి చాలా స్పష్టంగా ఉండాలా. అది ఏమిటి అంటే, నేను రక్షింపబడ్డానా లేదా? మీరు క్రైస్తవులా లేకపోతే ఇంకొక మతం వాళ్ళ అని అడగట్లేదు. అన్ని మతాలలో మంచి ఉంది, కొన్ని విషయాల్లో మంచిగా ఉండదు, వాటిని సరి చేసుకుంటా పోతా ఉన్నాం, ఆచరించుకుంటా పోతాం. ఇక్కడ మతాల విషయం మాట్లాడట్లేదు. అవునా? ఏ విషయం మాట్లాడుతున్నాను అంటే, నీవు నిజంగానే రక్షించబడ్డావా? నీకు నిజంగానే రక్షణ అనుభవం ఉందా? తను చెప్పారు ఇందాక మాట్లాడుతూ, వాళ్ళ పిల్లలు దేవుణ్ణి నమ్ముకొని
రక్షించబడి బాప్తిసం తీసుకుంటే కంటే నాకు ఇంతకంటే ఇంకా ఏం కావాలా, పిల్లలు రక్షించబడ్డారు అనేది తండ్రికి తల్లికి అది ఒక పెద్ద పెద్ద తృప్తి. అది ఉంటే చాలు, మిగతాది అవన్నీ దారికి వస్తాయి అనుకుంటాం కదా. సో ఆ విషయము నేను మీ ఒకళ్ళని అడిగితే, అమ్మా నువ్వు రక్షించబడ్డావా అని అడిగితే మీరు ఏం చెబుతారో నాకు తెలియదు. ఏం చెబుతారో, దేన్ని బట్టి చెబుతారో, అవుననొచ్చు కాదనొచ్చు. దేన్ని బట్టి చెబుతారు? దేన్ని బట్టి నిజంగానే నేను రక్షించబడ్డాను, దేవుని స్తుతించవచ్చును అని చెప్పాలంటే చక్కటి వివరణ ఇందులో ఉంది. అదంతా మనము అదంతా అందులోకి వెళ్ళకపోయినా కానీ ఒక్క విషయం మటుకు మనం చాలా స్పష్టంగా ఆలోచించవచ్చు. అది కనీసం 7వ వచనం చూడొచ్చు మనం. అది ఏమిటి అంటే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుడు ఎందుకు స్తుతించబడాలా అంటే ఆ పై వచనాలను చెప్పుకుంటూ వచ్చి వాటి యొక్క నెరవేర్పు ఎక్కడ ఉంది, వాటి యొక్క కల్మినేషన్ ఎక్కడ ఉంది, సంపూర్ణత ఎక్కడ ఉంది అంటే 7వ వచనంలో ఆయన రక్తము వలన మనకు విమోచనము, మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. నేను ఒక ప్రశ్న అడిగాను కదా, మీరు రక్షించబడ్డారా అని ఎవరన్నా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తే మీరు ఏం చెబుతారు? మీరు ఏ సమాధానం చెబుతారు? మనము ఒకవేళ ఈ రాత్రే మనమంతా దేవుని దగ్గరికి వెళ్ళామనుకోండి, పరలోకానికి పోవాలని బయలుదేరామనుకోండి. ఆ పరలోకానికి పోవాలని బయలుదేరితే ఆ పరలోకవంతు లోపల బాగానే ఉంది, కానీ ఆ గేటు దగ్గర ఎవరో యేసు ప్రభు నిలవబడి నేను నిన్ను నా పరలోకంలోకి ఎందుకు రావాలా అని ఆయన ఒక ప్రశ్న మనల్ని వేశాడు అనుకోండి. వేసినప్పుడు నన్ను అడిగాడు అనుకోండి, నేనేం చెబుతాను? మిమ్మల్ని అడిగితే మీరేం చెబుతారు? ఈ పరలోకం నాది, నా ఇంట్లోకి నిన్నెందుకు రానివ్వాలా అంటే మీరు ఏమని చెబుతారు? ఇక్కడ ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా ఆయన మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేనిని బట్టి నేను ఈ రాత్రే నా సమయం వచ్చి పరలోకం దగ్గర దాకా పోయాను అనుకోండి, అది ఎక్కడుందో కానీ కదా, కళ్ళు మూసుకొని పక్కనే ఉంటుంది పరలోకం. అది అప్పుడు దాకా ఆగి ఉండద్దు, అప్పుడు లేట్ అయిపోద్దేమో, అప్పుడు మైండ్ పని చేయదేమో కదా, అప్పుడు హృదయం హార్డ్ అయిపోతుందేమో, ఏమైపోతుంది, బాగా దేహం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. కానీ మేబీ ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడాను ఒక విషయంలో చాలా స్పష్టత కలిగి జీవించాలండి. అది ఏమిటి అంటే, నా సమయం వచ్చి నేను ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళితే నేను దేవుని దగ్గరికి వెళుతాను. దేన్ని బట్టి వెళుతాను? దేన్ని బట్టి వెళుతావు? ఏ అర్హత ఉంది అంటే నేను చెప్పొచ్చేమో నేను మీ మతంలో కలిశాగా యేసు ప్రభువా అని చెప్పేసి, నేను మీ మతంలో దిగాగా, ఆ మాటలు వాడతాం కదా, నేను మీ మతంలో దిగాగా అని చెప్పేసి, దానికి యేసు ప్రభు అంటాడు, నాకు ఒక మతం కూడా కట్టావా, అందులో నువ్వు దిగావా అంటాడేమో. అవును మా ఊళ్ళో మీ మతం ఉంది కదా, మా ఊళ్ళో మీ మతం ఉంది కదా, నేను కూడా ఏదో బాగుంటే మీ మతంలో కలిచాను. అప్పుడు ఆయన ఏమంటాడు, మీ ఊళ్ళో మతం ఉందేమో కానీ ఆ మతాన్ని నేను పెట్టలేదే, మరి ఎవరు పెట్టారు? ఎవరో పెట్టారేమో. సో మరి దేన్ని బట్టి దగ్గరకు రావాలా అంటే మతంలో కలవటం మాత్రమే కాదు, కానీ అసలు నేను బాప్తిసం కూడా తీసుకున్నా, నేను నీళ్ళలో కూడా మునిగాను, నీళ్ళలో కూడా మునిగి పైకి కూడా వచ్చాను. అట్లాగంటే బహుశా ఆయన అంటాడు, అవునా మతంలో కలిసావు,
మతంలో కలిసిన దానికి గుర్తుగా ఏం చేసావు చెప్పండి? బాప్తిసం కూడా తీసుకున్నావు. అట్లాగా అవును, నువ్వు నీళ్ళలో గురించి తేలుతున్నావు, మరి చాలా మంది కూడా భక్తి మోక్షం కోసం నీళ్ళలో మునిగి తేలుతున్నారు కదా, వాడికి నీకు తేడా ఏంటయ్యా? అప్పుడు నేను అంటానేమో, నేను అసలు నీ పేర్లోనే మునిగా. నేను ఏంటిది? నీ పేర్లోనే. ఇదిగో ఆ ఇచ్చిన ఏం చెప్పాడు చెప్పండి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నీకు బాప్తిసం ఇస్తున్నానని ముంచి నేలలో మళ్ళీ పైకి వాళ్ళు అయిపోయాడు ఆయన గారి. ఆ నోరు చల్లం కూడా కానీ ఆయన ఎంత 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 మంచోడు. కాబట్టి ఇంకంతకంటే ఇంకేముంది? మా అయ్యగారు మా ఊళ్ళో చాలా మంచి పేరు ఉంది ఆయనకు. సో మతంలో కలిశాను, మతంలో కలడం గుర్తుగా ఏం చేశాను? బాప్తిసం కూడా తీసుకున్నాను. అవునా? బాప్తిసం కూడా తీసుకున్నావు. అయితే మరి నీకు బాప్తిసం ఇచ్చిన అయ్యగారు నీ పాపాలు క్షమించడానికి ఏం చేశాడు? నీ పాపంలో క్షమించడానికి ఏం చేశాడు? ఏం చేసేదండి? మా అయ్యగారు కనుక ఆ తెల్లగుడ్లు వేసుకుంటే అర్థం పరలోకమే దిగివచ్చినట్టుగా ఉంటుంది. ఆయన చూస్తుంటేనే చూడబుద్ధి అవుతుంది, ఆయన చదువుతుంటేనే వినబుద్ధి అవుతుంది, ఆయన చెప్పేయనే చేయబుద్ధి అవుతుంది. అంత అసలు ఆ గుడిలోకి పోతేనే ఆ దేవుడు ఎట్లాగున్నాడో కానీ ఆయన చూస్తేనే దేవుడుగానే ఉంది. ఇంకంతకంటే ఏముంది? అవును, అది మీ గుళ్ళోనే కాదు, వేరే గుళ్ళలో కూడా ఉన్నాయి బాబు, నీకు తెలవదేమో. ఇంకా అంతకంటే ఘనంగా చేసే గుళ్ళు కూడా ఉన్నవి కదా. ఆ విషయం దాన్ని బట్టి ఎట్లాగూ మరి ఇంకేం చెప్పవచ్చు? అంత మాత్రమే కాదు కానీ ప్రభువా, అసలు నేను సేవ కూడా చేస్తున్నాను, మీ మతంలో కలిసా, నీళ్ళు మునిగా బాప్తిసం తీసుకున్నా. అయినప్పటికీ కూడా ఏమంటున్నాడు? అయితే దాని మూలంగా నేను ఎట్లా పాపం క్షమించాలా? ఆయన నిన్ను నీళ్ళలో ముంచితే నా పేరునే ముంచినా కానీ దాన్ని బట్టి నేను ఎట్లా పాపం క్షమించాలా? అర్థమవుతుంది మీ చెప్పేది? ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులను క్రీస్తు పేరటనో బాప్తిసం తీసుకున్నంత మాత్రం చేతనే ఎవరో ఒకళ్ళు ముంచితే ఇక అది దాని దేవుని అట్లాగైతే ఒకసారి తీసుకెళ్ళి ముంచేసేస్తే పరలోకానికి పోతే కానీ అసలు అది అట్లా చేయమని నేను చెప్పలేదే, అట్లా చేయమని చెప్పలేదే, అందులో పాపక్షమాపణ లేదే. అవును, తప్పు చేసావు నువ్వు కదా, పాపం చేసింది నువ్వు కదా, శిక్ష నీకు రావాలి కదా. ఎవరో ఆ తెల్లగుడ్లు ఆయన వేసుకొని వచ్చి నేను నేడులో నుంచి తెస్తే నీ పాపాలు ఎట్లా పోతాయి, నువ్వంత పిచ్చోడువా అంటాడేమో. లేవు, అట్లా కాదు ప్రభువా, అసలు నువ్వు మర్చిపోయావేమో కానీ నేను ఈ సేవ కూడా చేస్తున్నా, నేను సేవకుడిని కూడాను. నేను చాలా మందికి వాక్యం చెబుతున్నా, నేను మునిగా ఇతరులను కూడా ముంచుతున్నా అన్నా. మునిగి కూడా ముంచుకేం చేస్తాడు లేండి. సో అట్లాంటి సేవ కూడా ఉంది. ఇదే సేవ చేస్తున్నావు, బాగానే ఉంది. అయితే నీ పాపాలు పోవాలి, నువ్వేం చేశావు? నువ్వు భలేగుందే, మతంలో కలిశానంటేనేమో అందులో ఏముంది అంటున్నావు, బాప్తిసం తీసుకుంటానంటే నీళ్ళలో ఉంది ఏమంటున్నావు, సేవ చేస్తే అందులో ఏముంది అంటున్నావు. అసలు ఏం చెప్పు నీ సంగతి? అసలు నేను ఇక్కడ దాకా వచ్చి నీ పరలోకంలోకి లోపలికి రాకుండా ఇంటికి పోను. ఇప్పుడు సంగతి ఏంటంటే ఇరుక్కుపోయా. ఇప్పుడు ఈ శరీరం లేదు, అక్కడ పరలోకంలో లేను, ఇక మిగిలిన నరకం ఒక్కటే ఉంది. సో అట్లా ఊహించుకుంటే ఏంటి అంటే బహుశా ఆయన చాలా స్పష్టంగా చెప్పే మాట ఏమిటి అంటే 7వ వచనం. ఏంటి ఆ 7వ వచనము? ఆయన రక్తము వలన మనకు విమోచనము. అంటే ఒక వ్యక్తి నేను పాపముల నుంచి విడిపించబడ్డాను, క్షమించబడ్డాను, రక్షించబడ్డాను అని చెప్పాలి అంటే ఆ వ్యక్తికి ఏం కావాలా అంటే పాపము లేకుండా ఉన్న దేవుడు, పాపము లేకుండా పుట్టి పాపము లేకుండా జీవించి తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని నా కొరకు బలిగా చిందించినప్పుడు ఆ రక్త ప్రోక్షణ వలన
నాకు పాప క్షమాపణ ఉంది, వాక్యంలో ఉంది, బైబిల్లో ఉంది, ఇతర సంప్రదాయాల్లో కూడా ఉంది. ఆల్మోస్ట్ ప్రతి సంప్రదాయంలో కూడా ఏముంటుంది అంటే ఎక్కడో ఒక బలి చేయటం ఉంటుంది కదండి, ఉండదా? గొర్రెలను, మేకలను, లేకపోతే కొన్ని చోట్ల నరబలి కూడా చేస్తున్నారు, తెలుసు కదా. ఆ మనుషుల్ని కూడా చంపుతారు. సో ఎక్కడో చోట రక్తము చిందించితేనే పాప క్షమాపణ ఉన్నది అనే మాట ఉన్నది. అందుకే కొన్నిసార్లు మన ఊళ్ళో కూడా మనం ఏం చేస్తాము, వర్షం కురవకపోతేనో విపత్తు వస్తేనో ఇక మన వల్ల కాలేదు అనుకుంటే మనం ఏం చేస్తాము, ఏదో ఒక పశువుని తీసుకొచ్చేసి దాని చుట్టూ కూడి మనము దానిని బలి చేస్తాము. బలి చేసి దాని యొక్క రక్త ప్రోక్షణ వలన మనం పాపము పోవాలా అని నమ్ముకుంటాము. మరి దేవుని వాక్యంలోకి వస్తే కూడాను పాత నిబంధనలో ఈ బలులు అనేవి ఉన్నవి. పాప పరిహారార్థ బలి అనేది కూడా ఉన్నది. పాప పరిహారార్థమైన బలి పశువు ఎలాగుండాలి అంటే దాంట్లో మచ్చ అయినను డాగు అయినను ఏదేనూ లేకుండా పరిపూర్ణమైనటువంటి ఒక బలి పశువు తీసుకొస్తేనే దానినే బలిగా అర్పిస్తే అప్పుడు దాని యొక్క రక్తము వలన పాపక్షమాపణ రాదు, కానీ అది ఒక సూచనగా ఉండేది. సో మరి నిజంగానే నేను క్షమించబడి, నా పాపముల నుంచి నేను క్షమించబడి, పాప శిక్ష నుంచి విడిపించబడి నిజంగా నేను దేవుని కుమారుడిని అవ్వాలి అంటే నా మతంలో దిగితే చాలలేదు, మతంలో పుడితే కూడా చాలలేదు, బాప్తిసం తీసుకుంటే చాలలేదు, సేవ చేసినా చాలలేదు, నేను చేసే మంచి పనులు కూడాను. ఇది కూడా చెప్పొచ్చు. ఏమండి అక్కడెక్కడ ఏదో కొద్దిగా 2-3 తప్పులు చేస్తానేమో కానీ బై అండ్ లార్జ్ నేను చాలా మంచివాడిని కదా, నాలో ఏం తప్పు ఉంది, వాళ్ళకంటే నేనే మంచివాడిని కదా, మంచిదాన్ని కదా, ఇది కూడా చెప్పవచ్చు. అయితే వేటి వలన కూడా మనకు పాప క్షమాపణ అనేది లేదు, రాదు. దేని వలన వస్తుంది? రక్త ప్రోక్షణ వలనే వస్తుంది. ఆ రక్త ప్రోక్షణ, ఆ రక్తము ఎవరిదై ఉండాలా? పాపము ఎరుగని ఒక వ్యక్తి మన చోట్లో మన కొరకు తన్ను తానే బలిగా అర్పించుకుంటే దానిని బట్టి నాకు పాపక్షమాపణ అవకాశం ఉంది. ఎందుకు అట్లాగంటే వాక్యంలో ఏముందంటే రక్తములో ప్రాణం ఉన్నది. నేను పాపం చేసేటప్పుడు నా ప్రాణం పాపం చేస్తూ ఉంది. ఈ ప్రాణంతో చేసే పాపానికి శిక్ష తొలగాలి అంటే మళ్ళా ప్రాణంతోనే ఆ శిక్షను అనుభవించాలి. ఒకవేళ ఈ గొడవంతా ఎందుకులే కానీ నన్నే చంపు, నన్నే బలి చేయి, నేనే అనుభవిస్తాను, ఇంకోటి నాకేంటి, నాకు నేనే అనుకుంటే అది మీ ఇష్టం. తప్పు చేసేవాడిని నేను, పాపం చేసేవాడిని నేను, నా శిక్ష నేను అనుభవిస్తాను, నాకు ఇంకొకళ్ళు అంటే అది మీకే వదిలేస్తాను. ఒకవేళ కనుక లేదండి ఒక క్షమాపణ అంటూ ఉంటే అది నాకు కావాలా అని కనుక కోరుకుంటే అది యేసు క్రీస్తునందు ఉన్నది. ఎందుకు ఉన్నది? 7వ వచనంలో ఆయన రక్తము వలన మనకు విమోచనము. యేసు క్రీస్తు ప్రభు రక్తము చిందించడం వలన మన మీద రావాల్సిన శిక్ష నుంచి మనము విడిపించబడ్డాము అంటే మనం తప్పు చేసినప్పుడు. ఇప్పుడేమో కానీ మా వెనకటి రోజుల్లో ప్రతి ఊళ్ళో ఒక బంధువుల దొడ్డి ఉండేది. తెలుసా బంధువుల దొడ్డి అంటే? తెలుసా? నాలాంటి పెద్దవాళ్ళకి తెలుసు, తెలుసులో తెలుస్తుంది బంధువుల దొడ్డి అంటే. ఎక్కడన్నా కానీ ఏదో ఒక గేదో ఆవో ఏదో ఒకటి కానీ చేస్తే వేరే వాళ్ళ పొలంలో మేస్తే ఏం చేసేవాడు, తీసుకొచ్చి బంధువుల దొడ్లో వేసేవాడు. బంధువుల దొడ్లో వేసేస్తే అంటే వచ్చేస్తాడు. ఏం చేస్తాడు? ఇదిగో ఇది నా పొలంలో మేసింది, ఏం చేయాలా? నేను జరిమానా కట్టు. అపరాధం వేస్తారు, రూపాయో ₹10 ఎంత కాస్తారు. అది కడితే బయటకు వస్తావు. ఇప్పుడు మన భాషలో ఏముంది? జామీన్ అంటారట్టుంది. జామీనా ఉండేసి ఇది కడతారు.
డబ్బు కడతాడు, బయట తీసుకొస్తాడు. అంటే ఒక మాట అండి, నేను చేసే ప్రతి పాపము కూడా నన్ను బందీగా చేస్తుంది. నేను చేసే ప్రతి తప్పు కూడా నన్ను బానిసగా చేస్తుంది. నాకు నేనే బానిస అవుతున్నా, అపవాదికి బానిస అవుతున్నా, ఇతరులకు బానిస అవుతున్నా, నన్ను నేనే విడిపించుకోలేను. ఆ బంధుల తొడిలో ఉండి ఎన్ని గంతులు వేసినా కానీ, ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ ఆ గేటు తీయందే, ఆ డబ్బు కట్టందే బయటికి రాను. ఏ మాట ఉంది ఇక్కడ? ఆ ప్రియునందు మనకు విమోచనము. విమోచనము అంటే విడిపింపు. ఎట్లా విడిపింపు? ఇదండి, నా పాపపు అపరాధము అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు రక్తము వలన ఆ జరిమానా కట్టేశాడు ఆయన. ఆ శిక్ష ఆయన ఇచ్చేశాడు. అది సో నేను రక్షించబడ్డానని చెప్పటానికి నాకు ఒకే ఒక్క ఆధారం. అది ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభు తన రక్తము వలన నన్ను విమోచించెను. అంటే అంటే ఏం చేయాలి? నేను ఏం చేయాలా అంటే, యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపిని, మాటతోనూ తలంపులతోనూ చేష్టలతోనూ బుద్ధితోనూ బుద్ధిహీనతతోనూ మంచితోనూ కూడాను వీడన్నిటి వలన నిజంగా నేను పాపాత్ముడను. నాకు శిక్షే న్యాయం. అయితే నీవు దయామయుడవు, నీవు కరుణించు వాడవు, నువ్వు కృపగల వాడవు, నీవు దేవతలకే దేవుడని చెబుతున్నావు కదా. ఎందుకు దేవతల కంటే నీవు ఎందుకు దేవుడువు అంటే, నీవే నా కొరకు నా చోట్లో నిన్ను నీవు బలిగా అర్పించుకున్నావు. కాబట్టి క్రీస్తు ప్రభువా, నేను నా మతాన్ని నమ్మట్లేదు, నా బాప్తిస్మాన్ని నమ్మట్లేదు, నా పాస్టర్ గారిని నమ్మట్లేదు, లేకపోతే నేను చేసే పనిని నమ్మట్లేదు, నిన్నే నమ్ముతున్నా. ఏంటి నిన్నే? నీవే ఆ శిలువ మీద నీ పవిత్రమైన రక్తాన్ని నా కొరకు చిందించావు. కాబట్టి క్రీస్తు ప్రభువా, ఇదిగో నేను నీ ముందు ఉన్నాను, నన్ను క్షమించవా. అందులో ఒక మాట ఉందండి, పాప విషయము పశ్చాత్తాపడి సాకులు చెప్పటం మానుకొని, నేనే ఆ పాపాత్ముడను, నేనే ఆ పాపాత్మురాలను, ఆ శిక్ష నాకే తగును అని పశ్చాత్తాపంతో ప్రభు ముందు ఒప్పుకొని, క్రీస్తు ప్రభువా, నీ పవిత్రమైన రక్తములో నన్ను కడిగి పవిత్రపరిచి నన్ను విమోచించు అని క్రీస్తు ప్రభువుకు ఎప్పుడైనా కానీ మీరు అలాంటి ప్రార్థన చేశారా? ఆయన రక్తం వల్ల మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. సో ఎందుకు మనము దేవునికి కృతజ్ఞులమై ఉండాలా అంటే, నెంబర్ 1 ఏమిటి అంటే, నేను రక్షించబడ్డాను కాబట్టి, నేను విమోచించబడ్డాను కాబట్టి, నేను అక్కడ ఉన్న మాటలే వాడుతున్నాను, నేను క్షమించబడ్డాను కాబట్టి, నేను దేవుని కుమారుడును కాబట్టి, నేను దేవుని కుమార్తెను కాబట్టి. ఈ మాట అడిగితే చాలా ముఖ్యం, అడగాలి మిమ్మల్ని. మరి ఏమిటి అంటే, మీకు ఆ రక్షణ అనుభవం ఉన్నదా? మాటలు విన్నారు, మాటలు అర్థమైతేనే కూడాను, ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, కానీ ఎక్స్పీరియన్స్ లేదు. సమాచారం చాలా ఉంది, జ్ఞానం చాలా ఉంది, కానీ విడిపించబడిన అనుభవం నీకు ఉందా? ఒక వ్యక్తి నిజంగానే క్రీస్తు ప్రభు దగ్గర తన ప్రాణాన్ని ప్రభు ముందు పెట్టేసి పశ్చాత్తాపంతో, ఈరోజు నేను నా స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువా, ఈరోజు నా పాప జీవితాన్ని ఒప్పుకుంటున్నాను,
ఈరోజు నీవు నా కొరకు సిలువలో మరణించావని, నా కొరకు నీ రక్తము కార్చావని నేను నమ్ముతున్నాను. నమ్మి క్రీస్తు ప్రభువా నీవు నా హృదయంలోనికి వచ్చి నా రక్షకుడువు కా, నా స్వంత రక్షకుడువు కా, నా దేవుడువు కా, నా దేవతలకు దేవుడువు కా. నీవు మహాత్మ్యము గలవాడవు, నీవు శక్తి గలవాడవు, నీవు ప్రభావం కలవాడవు, నీవు జీవితాన్ని మార్చేవాడవు, హృదయమును మార్చేవాడవు, ఆలోచనలు మార్చేవాడవు. నంబర్ 1 ఇది. ఎందుకు ఈరోజు అంద్రే గారి కుటుంబము, నేను, మీరు కృతజ్ఞులుగా ఉండాలి అంటే, నేను రక్షించబడ్డాను. నేను అనుకుంటున్నాను, నాకు ఆ రక్షణ అనుభవం లేదండి అనుకుంటే, ఆ పాటనే పోయి మీరు నిద్రపోతే జాగ్రత్త, నిద్రపోయి లేవరేమో. నిద్రపోకముందే దాన్ని ఫైసలా చేసుకోవాలి, నిద్రపోకముందే తేల్చుకోవాలి. అది ఏం చేయాలో అర్థం కాకపోతే ఈ చర్చ్ నుంచి బయటికి వెళ్ళకముందే నా దగ్గర వచ్చి కూర్చుంటే మనం మాట్లాడదాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏమిటి? ఆర్ యు సేవ్డ్, ఆర్ యు నాట్ సేవ్డ్? నువ్వు రక్షించబడ్డావా లేదా? క్షమించబడ్డావా లేదా? దేవుని కుమారుడువా అవునా కాదా? భక్తి విషయం నాకు వద్దు, మతం విషయం నాకు వద్దు, పుట్టుక విషయం నాకు వద్దు. ఇవన్నీ మామూలు ఏదో ఉంటా ఉంటాయి, కానీ ఆ అనుభవం నీకు ఉందా? లేకపోతే దట్ యు మస్ట్ హ్యావ్. సో ఎందుకు కృతజ్ఞమై ఉండాలి అంటే, ఆయన మనలను రక్షించు దేవుడు కాబట్టి. రెండవది రక్షించువాడు, విమోచించువాడు. ఆ రెండింటిని అట్లా ఒకటిగా చెప్పుకుంటే, 1 తిమోతికి రాసిన 1వ అధ్యాయము 12-13 వచనాలండి. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైనవానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను. మొట్టమొదటి కృతజ్ఞత దేని కొరకు? రక్షించినందుకు. ఇంకొక మాట, రక్షణానుభవం లేకోకుండా నీవు సేవ చేయకూడదు. సేవ చేయటము అనేది వారసత్వంగా వచ్చేది కాదు. సేవకుడు కుమారుడు సేవకుడు కాదు, క్రైస్తవుడు కుమారుడు క్రైస్తవుడు కూడా కాదు. సేవకుని కుమారుడు కూడా సేవకుని కుమార్తె కూడా కాదు, సేవకురాలు కూడా కాదు. ఈయన ఏమని చెబుతా ఉన్నాడు అంటే, తన పరిచర్యకు నియమించి నమ్మకమైనగా ఎంచినందుకు. దేవుడు ఈరోజు మన సందర్భంలోకి వస్తే, ఇది అంద్రే గారు వాళ్ళ కుటుంబము ఏర్పాటు చేసుకున్నది. ఎందుకంటే సేవకునిగా దేవుడు నియమించెను. ఆయన 24 సంవత్సరాలు చెబుతుంది. 24 సంవత్సరాలండి, అది నాకు తెలియదు, అది ఇవాళ లేని. అది నేను అనుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైనింగ్ ఎంత సేవకుడు అనుకుంటున్నాను. సో అంతకుముందు నుంచి ఉందేమో. సో నన్ను ఎవరు అడుగుతారు, అయ్యా నిన్ను సేవకు దేవుడు నిన్ను పిలిచాడా అంటే, ఏమంటే అందరూ చెప్పొచ్చు, దేవుడు నాకు కళ్ళలో కనపడ్డాడు అని, దేవుడు పిలిచాడని. తప్పలేదు, కొందరు కళ్ళలో కనపడతాడు, మనకంత సీన్ లేదు. కళ్ళలో కనపడే అంత భక్తి నాకు లేదే పోవడం ఏంటో. కానీ ఒకసారి ఏంటో అట్లా ఉందిలే, కానీ దాన్ని బట్టి దేవుడు నన్ను సేవకు పిలిచాడు నేను చెప్పలేను. అసలు అది కూడా పిలుపు అంటే కూడా నాకేంటో తెలియదు. కానీ నన్ను పెంచిన ఆయన, వెంకటేశ్వర్లో నువ్వు బైబిల్ కాలేజీకి పోతావా అంటే, ముందు పుత్రవదన సరే పోతానంటే పోయాను. పోయిన తర్వాత సాక్ష్యం చెప్పమంటే చెప్పాను. అవునా? సో వాళ్ళు, అరే నీకు పిలుపు ఉంది లాగానే ఉంది, నువ్వు వాక్యం చెబుతావు లాగా ఉంది, నువ్వు వాక్యం బోధిస్తావు లాగా ఉంది. ఓహో, వాళ్ళకి కనపడదు నాకు పిలుపు ఉందో లేదో. సో ఇప్పటికి కూడా పిలుపు ఉందా, నియమించాడు. సో దేవుడు ఏం చేశాడు? పరిచర్యకు నియమించి నమ్మకమైనగా ఎంచినందుకు. మామూలుగానండి, నమ్మకమైన వాళ్ళని పెట్టుకుంటామా,
పెట్టి నమ్ముతామా? నమ్మకని వాళ్ళనే పనిలో పెట్టుకుంటాం కదా, అంతే కదా. ఈయన చేస్తున్నాడు, నియమించి నమ్మకమైనగా ఎంచినందుకు. ఇందులో చాలా మంది లోతులో చాలా మంచి భావం ఉంది. ఇందులో నియమించి నమ్మకుండా ఉండలేదు, పిలిచి చేర్చుకోకుండా ఉండలేదు. సేవకు నియమించి వీడిని నమ్మొచ్చా నమ్మకూడదా అనలేదు, నియమించి నమ్మకమైన వారిగా ఎంచెను. ఇక్కడ వచ్చి పౌలు గారు అంటాడు, మనము నమ్మదగిన వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన. అంటే దేవుడు నన్ను కూడా నమ్ముతున్నాడా? కొన్నిసార్లు నన్ను నేనే నమ్మను, నా బుద్ధి అట్లాంటిది. అని నియమించి నమ్మకమైన వానిగా ఎంచెను. ఏం చేశారు? ఎంచినందుకు నన్ను బలపరిచిన, నియమించాడు, నమ్మకమైనగా ఎంచాడు. తర్వాత ఏం చేశాడండి? బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు కృతజ్ఞుడనై ఉన్నాను. సో దేవుని సేవ కొరకైన పిలుపు. మరి ఇందులో ఎవరున్నారో నాకు తెలియదు, కానీ ప్రభు నిన్ను సేవకు పిలుస్తున్నాడని నీకు తెలుసా? ఎట్లా తెలుసు? యేసు ప్రభువును నమ్మిన మొట్టమొదటి రోజు నుంచి కూడాను ఇతరులకు వెళ్ళి చెప్పటము అనేది నాకు పిలుపండి తెలియదు, కానీ అది నాకు సహజమే. సో దేవుడు నన్ను సేవకు పిలిచాడా లేదా? ఎట్లా నిర్ధారణ చేసుకోవాలా? కొన్నిసార్లు మీకు మీరే నిర్ధారణ చేసుకోకపోతే వేరే వాళ్ళకు కనిపిస్తే అది ఒక నిర్ధారణ ఏమో. ఇతరులకు కనిపిస్తుంది మీకు ఆ పిలుపు ఉందో లేదో. అది సరిపోద్దా? అది చాలుదా? రెండవది, చెయ్యాలని ఆశ ఉందా? ఆశ ఉందా? ఇతరులు చూస్తున్నారా? మూడవది, అది చేస్తూ ఉన్నప్పుడు అందులో సమాధానం ఉందా? నాలుగవది, చేయనప్పుడు అసంతృప్తి ఉందా? మీకు మీరే కొన్ని ప్రశ్నలు వేసుకోవచ్చు. రక్షించిన దేవుడు తన పరిచర్యకు నియమించాడు. నాకు కొన్నిసార్లు చాలా చేయబుద్ధి అవుతుంది, ఆ పని ఈ పని ఏదో పని చేయబుద్ధి అవుతుంది. ఒకసారి విసుగు పుట్టేసి జీవితంతో, ఎందుకులే ఈ సేవ, ఇంకో పని చేసి బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఎవరో ఒక ఆయన అన్నాడు, నువ్వు కనుక ఎప్పుడో ఆర్థిక విషయాల్లోకి ఇబ్బంది పడతా ఉంటే మాకు తెలిసిన దగ్గర వాళ్ళతో అన్నాను, నేను కూడా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను అన్నాను. ఆయన అన్నాడు, నువ్వు వ్యాపారం చేస్తే వ్యాపారం పోతే నువ్వు పోతావు అన్నాడు. నువ్వు దాన్ని పనికిరావు, నీకు ఇదే సూటబుల్, ఉన్న దాంట్లో బతుకు పో. సో ఆయన నియమించాడు. ఈరోజు ఆయన నియమించినప్పుడు అసలు నీకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉందా లేదా? అసలు తృప్తి ఉందా లేదా? ఎప్పుడు నీళ్ళు కుడుకులో పడ్డ ఎలుకలో కొట్టుకొని జీవిస్తా ఉన్నావా? ఒక ధైర్యం చేసి ఒక నిర్ణయం తీసుకోవాలా. అదే అంటే జనరల్గా ఆ విషయం మాట్లాడేటప్పుడు ఇదంతా అయిపోయి సరే నేను వాకింగ్ చెప్పంతా వేరే చోట ఉన్నప్పుడు మళ్ళా తిరిగి ఇక్కడ రావాలా ఈ చేయాలని ఆలోచించుకుంటా ఉన్నప్పుడు ఎందుకో అన్నీ ఉన్నా కానీ అసంతృప్తి అప్పుడు ఎందుకో నాకు అట్లా ఏంటి బ్రతుకు ఇది ఇంతేనా ఇంతేనా నా బ్రతుకు ఏంటి బందీలాగా ఉందేంటి బంగారపు కేజీలో అన్నట్లుగా ఉంది. అప్పుడు ఒక మాట చెప్పాను, ప్రభువా నీవు నన్ను గనుక వెళ్ళమంటే నేను వెళ్తాను అంతే. నాకు పెద్ద ఇంతప్పుడు ప్రార్థన చేయలేదు, నాకు ఇప్పుడు ప్రార్థన నాకు రావు, ఇప్పుడు రావు, చిన్న ప్రార్థనలే వస్తాయి. ప్రభువా వెళ్ళమంటే నేను వెళ్తాను. ఆ ఒక్క మాటకు వెళ్ళమంటే నేను వెళ్తాను అన్న మాటకు అది దేవుడు లోబట్టం కాబోలు ఎక్కలేని సమాధానం వచ్చింది, ఎక్కలేని సంతోషం వచ్చేసింది. ధైర్యం చేశాను. ఎట్లా పోతావు అన్నారు, ఎవరు పంపిస్తారు అన్నారు, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అన్నారు, ఇంకేం అన్నారు. సో ఈరోజు ఎందుకో దేవుని చేత నియమించబడిన వ్యక్తివా, ఎరుగుదువా,
లేకుంటే దాన్ని బట్టో దీన్ని బట్టో వెనుకాడుతున్నావా? ఆయన నియమిస్తే నిన్ను నమ్ముతాడు, నిన్ను బలపరుస్తాడు కూడా. మూడవది పోషించే దేవుడిని చెప్పుకున్నాం కదండి. అది ఎఫ్ఎస్సి పత్రికలోకి వెళితే, ఎఫ్ఎస్సీలు రాసిన పత్రికలోకి వెళితే ఇది చాలా పొడవుగా ఉన్నదిలే, కానీ చదువుకుంటే మంచిదేమో. 10వ వచనం నుంచి రైట్ 10 క్రిందకు వద్దాము కదా. వేరమ్మాయి సారీ, ఎఫ్సి కాదు, ఈరోజు ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఏంటి ఫిలిప్పీలో ఆరకం చూస్తా ఉన్నాం. ఫిలిప్పీలో 4వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుంటూ వెళితే, ఇది సేవకుని బ్రతుకు, ఇది సేవకుని జీవితం. అది ఏమిటి అంటే, నాకు కొదువ కలిగినంతగా నేను చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. ఎక్కడ తృప్తి లేదో ఎన్నైనా చాలవు. ఎక్కడ తృప్తి ఉంటే ఎన్ని ఉంటాయో కాదు, కానీ ఇంకా కొంత మిగులుద్ది. ఇంకో మాట చెప్పేనా, ఈ జీవితంలో ఏం మిగలటం లేదు అంటే నీకేదో ఆర్థిక సమస్య ఉంది. దేవుడితో లేదు. ఎక్కడ తృప్తి ఉంటాయో అక్కడ మిగులుదల ఉంటుంది. తక్కువ ఉండదు, మిగిలే ఉంటుంది. ఎప్పటికీ మిగలలేదు అంటే అసంతృప్తిగా జీవిస్తూ ఉన్నామేమో. సో ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండుటకును, ఆకలి గొనుట యందును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఏంటది? నేను నేర్చుకున్నాను. అది అంత తేలిగ్గా వచ్చేది కాదు. నేర్చుకున్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఆయన నా శ్రమలో అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఈ మాటకు అంటే వాస్తవంగాను పౌలు గారు ఒక సంఘానికి కాపరి కాదు. ఆయన తిరిగి సేవ చేసేవాడు అపోస్తలుడుగా. ఒక చోటుకి వెళ్ళినప్పుడు, సంఘం ఏర్పడినప్పుడు అక్కడ పెద్దలను ఏర్పరిచి ఆ చోటు నుంచి ఇంకొక చోటుకు వెళ్ళేవాడు. అయితే వీళ్ళు ఏం చేశారు అంటే, ఈయన ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళితే వాళ్ళకు చేసిన పరిచర్యను బట్టి కృతజ్ఞతగా సేవలో భాగంగా ఆయనకు వీళ్ళు సహాయం పంపించేవాళ్ళు. డబ్బు పంపించేవాళ్ళు, వస్తువులు పంపించేవాళ్ళు, వాళ్ళు చేసేవాళ్ళు. ఆ మాటకు వచ్చినప్పుడు, సేవకుడు సంఘము అనే మాటకు వచ్చినప్పుడు, మీరు ఎప్పుడైనా కానీ సంఘముగా, సరే మా బ్రతుకులు మాకున్నాయి, ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు, ఒకసారి చదువుకున్నాం కదా, అది ప్రక్కన పెట్టేసేస్తే ఈయన ఏమన్నాడు? ఫిలిప్పీలారా, అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకున్నది మంచిది. సేవకుని శ్రమలో పాలు పుచ్చుకునే సంఘము. చాలాసార్లు నాకు అనిపిస్తుంది, ఈ చిన్న చిన్న సమూహాలు కదా, 5 మంది, 10 మంది, 15 మంది, 20 మంది ఉంటారు. వీళ్ళు అసలు ఎట్లా బ్రతుకుతున్నారు నేను అనుకుంటాను. మాట చెప్పాలా అంటే, ఇంతమందిని పిలిచి మీరు స్థితిపోవడం పెట్టేసి ఇది చేస్తున్నారంటే నాకు వచ్చిన మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా? డబ్బులు ఉన్నాయా? ఇంత చిన్న సంఘం కదా, ఇంత ఇది కదా. సో ఇది సంఘమునకు ఒక మంచి సాక్ష్యం. సంఘం మంచి సాక్ష్యం. నాకు తెలిసి
ఆయన ఎప్పుడూ కూడా ఈ రామిరెడ్డిపల్లి సంఘం ఎట్లాంటిదో కానీ నన్ను ఎందుకు పంపించారండి ఇక్కడికి, ఇక్కడ వేసి చచ్చిపోతున్నాను, ఎప్పుడన్నా ఇంకొక ఊరు మార్చరా, అక్కడే పెద్ద సంఘం బాగుంటుందేమో అనే మాట ఎప్పుడూ ఆయన నోటికుంటా రాలేదు. ఏం తింటున్నాడో ఏం తింటలేదో నాకు తెలియదు, ఎట్లా పిల్లలు ఫీజు కట్టుకుంటున్నాడో నాకు తెలియదు, ఇంకా ఎట్లా చేస్తున్నాడో కూడా నాకు తెలియదు. సో ఆబ్వియస్ గాను మీరు నా శ్రమలలో పాలువారైతుంది. ఇట్లా చెప్పొచ్చేమో దేవుని దాసుడా, దేవుని దాసుని యొక్క కుటుంబమా, మీ శ్రమలలో పాలు పుచ్చుకునేటువంటి సంఘం మీకు కలిగి ఉండట ఎంత ధన్యత. సో సంఘమును బట్టి, సంఘము యొక్క దాతృత్వాన్ని బట్టి, వాళ్ళు పాలు పుచ్చుకున్న బట్టి ఈయనేమన్నాడంటే, నేను దేవునికి వందనములు చెల్లించుతున్నాను. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప ఆరంభించిన మాసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఇందులో అంటే నేను సేవకు వెళ్ళినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప ఎవరునూ పాలువారు కాలేదు అంటే వాళ్ళ యొక్క కమిట్మెంట్ అంత స్ట్రాంగ్గా ఉంది కాబోలు. ఆ మాటకు వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చు విషయం మీ విషయం తప్ప అంటే స్థానిక సంఘము ఆరాధనకు వచ్చేవారు, దేవుని బిడ్డలైన వారు స్థానిక సంఘపు కాపరిని చూచుకొనుట నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఆ లేవి ఎక్కడా కనిపించదు, కానీ అది ఎంత గొప్ప విషయం. ఒక సేవకుని వారి యొక్క అవసరాలను తీర్చి కష్టాల్లో పాలు పొంది మీరు తప్ప నాకు ఎవరు లేరు. కొన్ని విషయాలు మీకు అర్థమవుతుందో కాదు. ఒకసారి ఈ సేవకులు ఉదాహరణకు ఆయన ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళది ఏ ఊరు, ఆ ఊరి పేరు నాకు ప్రాంతం ఊరు కూడా నాకు తెలియదు. బంధువులు ఎక్కడున్నారు, నా కష్టముల యందును, నా శ్రమల యందును, నా అవసరముల యందును మీరు తప్ప నాకు ఎవరు లేరు అన్ని విషయంలో. దాన్ని బట్టి కూడాను దేవునికి వందనములు చెప్పవలసి ఉన్నది. 16వ వచనము, ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసిరి, విసుగక సహాయం చేసిరి. మాటికి ఈ మధ్య ఎవరో ఒక సేవకుని గురించి వాళ్ళు మాట్లాడుతూ అన్నారు, ఏమండి మొట్టమొదటి బాగానే ఉండేది కానీ ఇప్పుడు ఆయన ఎక్కువ డబ్బు సంగతి మాట్లాడుతున్నాడు అని. అంటే మీ సంగతి కాదు, ఎవరి సంగతి నాకు తెలియదు, మరి మాట్లాడుతున్నారేమో సో నేను అనుకున్నాను అంటే 2 విషయాలు అందులో ఉన్నది. ఒకటి, నేను వాస్తవంగాను నేను వేరే దేశంలో వాకింగ్ చేయడానికి పోయినప్పుడు వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు ముందు చెప్పాడు, ఏమండి మీరు మా సంఘానికి వచ్చారు కాబట్టేసి ఆ కెనడా దేశంలోకి వెళ్ళినప్పుడు మీకు ఏమి అవసరమో మీరు మా సంఘంతో చెప్పండి. అబ్బా దేవుని వందనాలురా, ఇక లిస్టు బయట తీయాలరా అనుకోవాలి కదా. వాళ్ళే చెప్పమంటే 1-2 చేతి ఓటలు ఇస్తారుగా, ఇక అలోకం అట్లా ఉంటుంది కదా. నేను అన్నాను, అయ్యా నేను నిలవబడి వాక్యం చెబుతాను కానీ నా అవసరాలు ఇవన్నీ నేను చెప్పనండి అన్నాను. ఆయన నామకం చూసి ఇట్లాంటి సేవకులు కూడా ఉంటారా, ముఖ్యంగా ఇండియా వరకు అట్లా కూడా ఉంటారా అన్నట్టుగా ఆయన ఉన్నాడు. అది సో నేను చెప్పలేదు, నేను నిలబడ్డాను, వాక్యం చెప్పి కూర్చున్నాను. ఆయన నిలబడి ఇది ఒక వింతైన సేవకుడిలాగా ఉంది, ఈయన వచ్చేసి తన విషయాలు చెప్పడట. అంటే ఒక మాట చెప్తాను, ఇక్కడ మీరు ఏ సంఘంలో ఎక్కడైనా కావచ్చు, కానీ అంటే 2 విషయాలు. ఇది దేవుడు మాకు ఇచ్చినది, ఈ చోటు మాకు ఇచ్చింది, వాక్యముతో మిమ్మల్ని పెంచుటకు. 96లో ఏమన్నది, ఆయన మేపు గొర్రెలము. దేవుడు మాకు ఇచ్చిన పని
వాక్యముతో మిమ్మల్ని పోషించుటకు, ప్రోత్సహించుటకు, బలపరచుటకే కానీ ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో మీరు ఇంతేనా ఇచ్చేదనే మాట మా నోటికి ఎప్పుడూ రాకూడదు కూడా. నేను నా ఆది విశ్వాస జీవితంలో నేను ఈ హెబ్రోన్ సహవాసంలో పెరిగాను. నేను అందులో ఎప్పుడు భాగం కాలేదు, కానీ ఆ వాసన ఇంకో వాసన అన్నట్టుగా ఉంటుంది అనమాట అది. సో అందులో ఉన్నప్పుడు నన్ను పెంచిన ఆయన చెప్పేవాడు, వెంకటేశ్వర్లు ఎవరు ఇచ్చినా కానీ ఏది ఇచ్చినా కాదనవా, కానీ ఎవరిని అడగవద్దు. దేవుడిని అవసరాలు తీరుస్తాడు అంటే అంత తేలిగ్గా ఏం వచ్చి పడలేదు, ఊడి పడలేదు. ఆయన చెప్పాడు, బాగానే ఉంది. సేవకని పోయాం, బైబిల్ కాలేజీకి పోగానే పాత చెప్పులు తెగిపోయినాయి మొట్టమొదటి వారంలోనే. ఆయనకే పాత చెప్పులు ఇస్తే అవి తెగిపోతే ఇప్పుడు మళ్ళీ నాకు ఇచ్చాడు. ఇది మా సేవకుల యొక్క వ్యవహారం అనమాట. అన్న బాగానే ఉంది వేసుకొని సెకండ్ హ్యాండ్లు, థర్డ్ హ్యాండ్లు వేసుకుంటూ ఉంటాం, అట్లా జరుగుతాం. సో చెప్పులు తెగిపోయినాయి, ఏం చేయాలి మరి? ఎవరిని అడగకూడదు. ఎవరిని అడుగుతావు? వెళ్లే ముందు మళ్ళీ ఆయన చెప్పాడు, నీకు అవసరం నాకు చెప్పు అని చెప్పి మళ్ళీ ఏమని చెప్పాడు? అడగవాకు, అడగొద్దంటావు, చెప్పమంటావు. ఇదేందో ఈ భాష అనుకున్నాను కానీ. సో నేను ఎవరికి చెప్పులు లేకుండా ఓపెన్ ఎయిర్కి పోతున్నాను. ఓపెన్ ఎయిర్ కంటే వీధిలో తిరిగి వాకింగ్ చేద్దాం కదా, నాకు అలవాటు ఉంది కదా. అట్లా చదువుతా ఉంటే మేము అంతా రెడీ అయిపోయాము వ్యాన్లో ఎక్కడానికి. ఆ పెద్ద ఆయన వచ్చేసి, వెంకటేశ్వర్లు, ఐ థింక్ సార్ జోసెఫ్ అనమాట, ఏంటి వేర్ ఆర్ యువర్ షూస్, వేర్ ఆర్ యువర్ చెప్పల్స్, నీ చెప్పులే అంటే నేనేమన్నాను, నేను అప్పుడు 7 నెలల పిల్లగాడిని విశ్వాసంలో. దేవుడు ఇస్తాడు సార్ అన్నా. ఆయన కోపం వచ్చింది, దేవుడు ఇస్తాడంటే. అది ఆ మాట పెడసరిగా ఉందో ఏంటో కానీ, దట్ ఈస్ ఓకే, ఎవరికి పర్వాలేదు కానీ నీ చెప్పులు ఉండాలా. అరే ఇంతమందిలో పెట్టుకొని చెప్పులు అన్నాడే ఈయన. సో అదే సరే అయిపోయాను. ఉండ ఎరుగుదము లేకుండా ఎరుగుదము, ఖాళీ అని తెలుసు, నిండి ఉంటుంది తెలుసు, వస్త్రహీనులము ఉన్నవాళ్ళము జీవితంలో. సో ఈ తెల్లవారిపాటికి నా ప్రార్థన ఏంటి? ప్రభా, నాకు ఆ రోజుల పాట చెప్పులు ఉండేవి 9.95, 10 రూపాయలు కాదు, 95 రూపాయలు. సో ప్రభా, నాకు ఒక రబ్బర్ చెప్పులు ఇవ్వా. ప్రార్థన చేసి అయిపోయింది. మరి ఆనందం ఏంటంటే ఎవరో చెప్పారు, ఇదిగో నీకు మనీ ఆర్డర్ వచ్చింది. నాకు మనీ ఆర్డర్ ఏంటి? మా అమ్మ దొంగగడ్డలో ఉంది, ఆమె విధవరాలు, ఆమెకు డబ్బులు పంపిస్తే లేదు కదా, నాకే డబ్బులు ఎవరు పంపుతారు? నన్ను పట్టించుకున్నారు ఎవరున్నారు? నాకెవరున్నారు? సో ఎవరో పంపించాడు. 10 రూపాయలు వచ్చినాయి. అబ్బా, ఇక చూడండి నా మొహం ఎట్లా వెలిగిపోతుందో. 10 రూపాయలు ఏంటంటే కొత్త చెప్పులు, బాటా చెప్పులు. 99 రూపాయలు 5% ఉంటే మళ్ళీ కానుక వస్తున్నాయి నెక్స్ట్ సండే. చాలాసార్లు కానుక వచ్చినప్పుడు వేయటానికి చేతిలో ఏమీ లేదు. అందరూ వేస్తామంటే నేను తలకాయ వేసుకుని కూర్చునేవాడిని. ఇది నిజ జీవితం. ఇందులో ఇదేమి ఇక హ్యాపీ. ఆ కాసేపు ఆయన అన్నాడు, ఇదిగో నీకోసం ఎవరు వచ్చారు. ఎవరు వచ్చారు? ఏంటంటే పండగ లాగుందేంటి? ఎవరో వచ్చారు. ఆయన ఏకంగా వచ్చేసి నన్ను పెంచిన ఆయన, ఎట్లాగున్నావు, ఏం చేస్తున్నావు, బాగానే ఉన్నావా, ఏంటి కాళ్ళు చెప్పులు ఏంటి తెగిపోయినాయి, మన చెప్పొద్దా, నువ్వేంటిగా ఏమన్నావు అంటే అనలేదు. ఆయన ఏమన్నాడు, మనుషులు చూడవాకని చెప్పావు కదా. సో ఓపెన్ చేసి ఏముందులో ఏమన్నాయి, ఇంకో చెప్పులు ఉన్నాయి. అబ్బాయి చెప్పులు పండుగ లాగుంది. సో ఇంకా రియల్ లైఫ్ అది అయిపోయింది. అప్పుడు మోస్ట్లీ నాకు ఏంటంటే ఒక లాగు, ఒక చొక్కా అంతే ఉండేది. సో ఆ మధ్య ఎవరు ఏదో అంటుంటాను, ఇప్పుడు నాకు పారే బుద్ధి కాదు పాతవి. అప్పుడప్పుడు నన్ను బాగా చేసి మా ఆవిడ ఖాళీ చేస్తుంది ఎట్లా పారే, ఎందుకంటే అటు బతికాం కదా, తేలిక తీసి పారేయం, చినిగిన దాకుండా అది. వాస్తవంగా ఇప్పుడు చూసినా కానీ 1-2 చినిగా ఉంటాయి, అయినాగా పారే బుద్ధి కాదు. సో సరే అది పక్కన పెట్టండి అది. సో ఆ ఒకటే ఉంటే అది నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఓపెన్ ఎయిర్ ఇంట్రెస్ట్. ఓపెన్ ఎయిర్ అంటే బయటకు వెళ్ళేసి సువార్త చెబుతాను, మైక్ అవసరం నాకు గట్టిగా. సో ఫస్ట్ ఇయర్లో ఉన్నా కానీ అడిగి తీసుకునేవాడు, నన్ను చెప్పనేమని చెప్పేసి. సో ఆ రోజు బ్రహ్మాండంగా అసలు వాక్యం చెబుతా ఉంటే అసలు చాలా మంది దేవుడు నమ్ముకున్నారు లాగుంది. అది ఇంటికి సంతోషంగా వస్తున్నా, ఆనంద కాలంతో ఇంటికి రాగానే చూస్తూ ఉంటే కొత్త పోస్ట్ ఆఫీస్ ఉంది.
కొత్త పోస్ట్ ఆఫీస్ అంటే చినిగిపోయింది. అరే ఎంత సిగ్గేసింది అంటే, చినిగిపోయిన లాగుతో తిరిగి వచ్చాను నా ఊరంతా. ఈ చినిగిపోయిన లాగుతో సువార్త చెప్పొచ్చాను. ఇప్పుడు ప్రార్థన ఏంటి? ప్రభా నాకు ఒక చిన్నగా లాగివ్వు. ఇట్స్ రియల్ లైఫ్. నెక్స్ట్ క్లాసుకు పోవాలంటే దాంతో పోలేము. చినిగిపోయింది, అది పోలేము. అది ఎవరిని అడగకూడదు. ప్రభా నాకు క్లాసుకు పోలేదు, ఇంటి దగ్గర అంటే కూర్చుని ఆ మనుషుల దగ్గర డబ్బులు ఇది ఉంటుంది, బంక్ బెడ్ కూర్చొని ప్రభా గివ్ మీ అ థాంక్స్. మధ్యాహ్నం నా ఫ్రెండ్ కూడా ఇచ్చాడు, ఆయన కూడా ఒక సేవకుడే, వచ్చేసి ఇజ్రాయెల్. ఏంటి నువ్వు రాలేదు అంటే, ఆ లుంగి కట్టుకుని రాకూడదు కదా అంటే, మేము ఎప్పుడు కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళం. అది సో నాటి బాన్ ఇచ్చేసి ఆయన ఏం చేశాడంటే, ఆయన సెకండ్ హ్యాండ్ ప్యాంట్ నాకు ఇచ్చిపోయాడు. ఇంకోటి నాకు ఎక్స్ట్రా ఉంది కావాలి. అదొక పండగ. మీరు తప్ప ఎవరు పాలి భాగస్తులు కాలేదు కసలంలో ఉన్నట్టు. ఎంత గొప్ప విషయం. మీకు అది సంఘమా, బిడ్డలారా, సేవలో పాల్పొందే వాళ్ళారా, దాతృత్వం గొప్పది, ప్రేమ గొప్పది. ప్రేమ ఎప్పుడు పేదది కాదు. తృప్తి కలిగిన వాడు మిగులుస్తూనే ఉంటాడు, ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు. ఆ మాటకు ఐ కెన్ గో ఆన్. సో నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పట్లేదు అంటే, ఇంకా ఎక్కువ చెప్పట్లేదు. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రాతు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. పిలిచిన దేవుడు, రక్షించిన దేవుడు, పిలిచిన దేవుడు, పోషించే దేవుడు. ఇప్పుడు ఈ మాట చదువుకుందామా? కీర్తన 95కు వెళ్ళి మళ్ళా 6వ వచనం కేవలం చదువుతారా బాబు? 90. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మహదైశ్వర్యం గల దేవుడు ఆయన, మన దేవుడు. మనము మనల మేపు, మనము గొర్రెలము, ఆయన మనల్ని పాలించు దేవుడు.